కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన ఒంగోలు నగరంలో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి స్వర్ణలత ఎంపీబీఎస్ ఎంఎస్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఫెలోషిప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫెసిలిటీస్ సాధారణ కాన్పులు మరియు సిజేరియన్ విభాగం హై రిస్క్ ప్రెగ్నెన్సీ 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ గైనకాలజీ ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేని వారికి ఐయుఐ సౌకర్యం లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా గర్భసంచి తొలగించుట లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ గర్భసంచి కణుతులు ఫైబ్రాయిడ్స్ తొలగించుట ఒవేరియన్ సిస్ట్ అండాశయంలో నీటి బుడగలను లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించుట ట్యూబెక్టమీ ట్యూబల్ రీకాన్యులేషన్ తరువాత పిల్లలు కలగడానికి పేగులు తిరిగి కుట్టడం సాక్రోకొల్పోపెక్సీ పేగు జారిన వారికి సర్జరీ మెనిస్ట్రియల్ ప్రాబ్లమ్స్ నెలసరి సమస్యలు ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ ఫిమేల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. కిమ్స్ హాస్పిటల్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ నార్త్ బైపాస్ రోడ్ NH5 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజల బాట వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రజల బాట పట్టారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్లో యువ నాయకుడు పర్యటించారు. డివిజన్ పర్యటనకు వచ్చిన బాలినేని ప్రణీత్ రెడ్డికి స్థానిక కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు సాదర స్వాగతం పలికారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు యువనేత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్లోని మిలిటరీ కాలనీ, బలరాం కాలనీ పరిసర ప్రాంతాల్లో స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రణీత్ రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడి ప్రణీత్ రెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, డివిజన్ అధ్యక్షులు జాఫర్, బొమ్మినేని మురళి, మహమ్మద్ బాషా, కార్పొరేటర్ చల్లా తిరుమలారావు, అంజిరెడ్డి, కమిషనర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ సుందరరామరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని పథకాలన్నీ బాగా ఇది రోడ్డా? ఇదంతా రోడ్డు, మొత్తం రోడ్డు, ఇది మొత్తం కిందకి మొత్తం రోడ్డు, మొత్తం రోడ్డు. అప్పుడేమో ఒక్కిళ్ళు వేసి వాసాలు ఇచ్చాడండి, ఒక్కిళ్ళు వేసి ఇప్పుడేమో మళ్ళీ అది కూడా లేకుండా చేసి మాకు రోడ్డు లేకుండా చేసి నడవడానికి లేదు. ఆ శివరు మా రోడ్లే కలిసి మీ రోడ్లే కలిసి ఆయన కార్పొరేట్ చెప్పినాక ఇది ఆపించాడు. ఇది మొత్తం ఈ రోడ్డు బాగుంది, మా రోడ్లే కలిసి. నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు 3వ డివిజన్లో సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. టౌన్ ప్రెసిడెంట్ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, అట్లాగే మేయర్ గారి ఆధ్వర్యంలో, గంగా సుజాత గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మాకు సహాయపడుతున్న లక్ష్మి గారు, డివిజన్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు, అట్లాగే ఆఫీసర్స్ కూడా వచ్చున్నారు, కమిషనరు, ఎంఈ గారు అందరూ కూడా వచ్చున్నారు. ఇక్కడ ఎక్కడ సమస్యలు ఉంటాయని నోట్ చేసుకొని ఒక్కొక్క ఎగ్జాంపుల్ కాలువ ఉంటే దాన్ని ఎస్టిమేషన్ వేసి ప్రయారిటీ బేసిస్లో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎట్లా పెట్టాలనే ఆలోచనతో ఈ సమస్యలు ప్లస్ ఈ స్కీమ్స్ కూడా అన్నీ వస్తున్నాయా లేవా అని చూసి పబ్లిక్ అన్నీ అందేటట్టు చూసి కానీ ఇష్యూస్ ఉంటే కొంతమందికి పట్టాలు రాలేదంటున్నారు ఎగ్జాంపుల్, అవి కూడా దానికి సొల్యూషన్ చూసి కొన్ని ఏ కారణం వల్ల ఆగిపోయినా డీటెయిల్స్ తీసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడానికి తిరుగుతున్నాము. ఇంకా దీని తర్వాత మ్యాక్సిమం ఇంకా ఒంగోలు అంతా తిరుగుతాం. ఈ 3 సంవత్సరాలు కోవిడ్ వల్ల తిరగలేకపోయాం. సో ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకొని పబ్లిక్లో వెళ్ళాలని తిరుగుతున్నాం. థ్యాంక్ యూ. నాకు సహాయం చేస్తున్న ప్రతి కార్యకర్తకి, వైసీపీ కార్యకర్తకి
అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 3వ డివిజన్లో మరి డివిజన్ యొక్క కార్పొరేటర్ గారి ధనలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక చక్కటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. గతంలోనే మరి మన మినిస్టర్ గారు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రతి ఏరియాకి వచ్చి సమస్యలు ఏదైనా ఉంటే తెలుసుకుంటాను, మేము ముందుకు ఉంటానని మనకు వాగ్దానం చేసిన సందర్భంలో మరి వారికి అనేక కార్యక్రమాలు ఉండడం వలన వారి యొక్క తనయుడు ప్రణీత్ బాబుని మరి మన డివిజన్కి పంపించడం, వారు ప్రతి ఏరియాను కూడా తిరిగి చూసి మరి ఏదైతే సమస్యలని రెక్టిఫై చేస్తూ అదైతే ముందు ఫస్ట్ ప్రయారిటీ దేనికైతే ఇవ్వాలనేది వారికి ప్రణాళికను రూపొందించాలనే సదుద్దేశంతో మరి ఇవాళ మరి 3వ డివిజన్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ 3వ డివిజన్లో మనం ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కాలువలు అంటే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు అనే ఒక్కొక్కటి మిగతా పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా మరి అందుతున్నాయి. ఒక్కొక్క కుటుంబానికి ఈ రోజు వరకు మరి 2 లక్షల పైనే పథకాలు అందించిన ఘనత మరి వైసీపీ ప్రభుత్వానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే మరి ప్రతి ఒక్కరు పథకాల విషయంలో చాలా సంతృప్తికరంగా ఉన్నారు. మన ఒంగోలులో ఈ 3వ డివిజన్ యొక్క మెయిన్ సమస్యలు 3వ డివిజన్లో కాలువలు ఖచ్చితంగా మరి ఫస్ట్ ప్రయారిటీ కాలువలకు ఇవ్వాలని మరి ప్రణీత్ బాబు కూడా అందరికీ వాగ్దానం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మరి మున్సిపల్ అధికారులు కూడా అందరూ మరి కమిషనర్ గారు అయితే ఎంపీ గారు అయితేనేమి అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూస్తున్నారు. ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందో దాన్ని కూడా మరి మినిస్టర్ గారు ఖచ్చితంగా పెట్టి వారికి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు మా యువనాయకుడు 3వ డివిజన్లో పర్యటన సందర్భంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ 2.5 సంవత్సర కాలంలో కరోనా వల్ల జనంతో ఇంటరాక్ట్ అవ్వటం ఇదైపోయిందని చెప్పి ఈరోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రజల్ని అడుగుతుంటే పథకాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయండి, ఒక డ్రైనేజీ ఒకటే మీ దృష్టికి తీసుకొస్తున్నాం, అది తీసుకొస్తే మాకు నభూతోన భవిష్యత్తుగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ వినాయకుడు చెప్పడం జరిగింది. రానున్న కాలంలో మిగతా డివిజన్లు కూడా వినాయకుడు తిరుగుతారు, ఆ తర్వాత వాసన గారు కూడా తిరుగుతారు. ఈ సందర్భంగా ఇక్కడున్న మున్సిపల్ అధికారులకి కార్పొరేటర్ ధనలక్ష్మి గారికి కృతజ్ఞతలు ఇచ్చినటువంటి మా యువ నాయకుడు ప్రణీత్ బాబు గారికి, అలాగే మా నగర మేయర్ గారు అయినటువంటి గంగాడు సుజాత గారికి, మా కమిషనర్ గారు అయినటువంటి భాగ్యలక్ష్మి గారికి, సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి సింగరాజు వెంకటరావుకి అందరికీ మా 3వ డివిజన్కి ఈరోజు వచ్చి పర్యటన చేసి ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి అడుగులు వేసారు. వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తామని చెప్పి మాటిస్తున్నారు. మాకన్నీ మెయిన్ ప్రాబ్లం వల్ల ఎక్కడ తిరిగినా కూడా ఏ వార్డులో ఇక్కడ మొత్తం తిరిగినా కూడా అన్ని కాలువల సమస్యలు, రోడ్ల సమస్యలు, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూస్తానని చెప్పి మాకు మాటిచ్చారు. మాటిచ్చినటువంటి మా నాయకుడికి మేమందరం ఎప్పుడు రుణపడి ఉంటాము. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని రాధారంగ రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు గాదే బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాదే బాలాజీ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి మోహనరంగ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తున్న కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాకు మోహనరంగ పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కలయికే వంగవీటి మోహనరంగ అని గాదే బాలాజీ తెలియజేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్ రావు, శ్రీనివాస్ నాయుడు, భాస్కర్, రామ్మోహన్ రావు, రంగారావు, ప్రసాద్, అరిగా చలమయ్య, తోటపల్లి వెంకటకృష్ణారావుతో పాటు కాపు నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే బీద పీడిత వర్గాలకు చెందిన మహానాయకుడు ఆయన విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక అనే ఆయనకి ఇళ్ల పట్టాల కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్ష చేస్తుండగా చంద్రబాబు నాయుడు అండ్ గుంట నక్కలు కొంతమంది ఆయన క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. ఎంత క్రూరంగా అంటే ఆ మనిషి మీద 42 గొడ్డలి కోట్లు వేసి నరికి చంపారు. ప్రపంచ దేశ చరిత్రలో 33 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ఇప్పటికీ మేము కీర్తించుకున్నామంటే ఆయన ఖ్యాతి ఏంటో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు.
రంగా గారంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాదు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణ వైశ్య కాపు మున్నూరు కాపు ఒంటరి తెల్లగా తలచే అందరి కలయికే ఒక వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి ఆయన్ని కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టకపోవడం అనేది మా అందరికీ చాలా బాధైంది, చాలా బాధపడుతున్నాం. మీ మీడియా సాక్షిగా, ఒంగోలు సాక్షిగా సార్, ముఖ్యమంత్రి గారు, మీ నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రంగా గారికి ఉన్నంత బంధం మేము మీకు కొత్త సినిమాల కోసం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడమే సార్. సినిమాల కోసం మాట్లాడతారా మీరు? రంగా మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి గారు, రంగా గారికి వీరాభిమాని. మీరు మచిలీపట్నంలో ఈరోజు అనుభవిస్తున్న మంత్రి పదవి రంగా గారి అభిమానులు ఓట్లేస్తేనే మీరు గెలిచారు. ఆ సంగతి మరొకండి పేరు నాని గారు. రంగా గారి తర్వాత మాకు ఒక శిఖరం ఉంది, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. మేము ఆయన చిరంజీవి గారు చేయి శాసించే వ్యక్తిని రెండు చేతులు కలిపి మెడ వంచి దండం పెట్టిన అపఖ్యాతి నీకే ఉంది పేరు నానే. నీకు చెప్తున్నా పేరు నానే. నీకు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఓట్లు కావాలంటే వేయించుకో, కించపరచగా. అదే ఇంకోసారి చెప్తున్నాను పేరు నాని గారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటారు. నువ్వు టీడీపీ వైఎస్ఆర్సీపీ అందరు కలిపి ఆయన ఓడించారు. ఆయన ఓడినా సరే ఎస్ గట్స్ ఉన్న నాయకుడు కాబట్టి ప్రజా సమస్యల కోసం ఎప్పటికీ పోరాడుతుంటే పోరాడతాడు కూడా. ఒంగోలు గడ్డ సాక్షిగా చెప్తున్నా, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అనే పదం నోటంటే వచ్చిందా తాడ తీస్తా పేరు నానే. అది కదా, మీకు ఒక మంత్రి ఉన్నాడండి పేరు నాని గారు, మీ పక్కన కొడాల నాని గారు అని చెప్పేసి. కొడాల నాని గారు గట్స్తో దమ్ముగా చెప్తారు ఏమని, రంగా గారి విగ్రహం దగ్గర నేను రంగా గారి అభిమానులతోనే ఇప్పటివరకు సగం గెలుచుకుంటూ వచ్చానని చెప్పారు. ఆయన దమ్ముగా మాట్లాడితే మీరు రంగా గారి పేరు చెప్పడానికి మీరెందుగా గడుస్తున్నారు? మీరు మంత్రులా, మీ మంత్రులు మొత్తం సగం మంది రంగా గారి అభిమానులు ఓట్లు వేస్తే గెలుచుకున్న మంత్రులు మీరు. ఆయన జగన్ గారి దగ్గరికి మాట్లాడే దమ్ము మీకు లేదా? సార్ ముఖ్యమంత్రి గారు, మాకు తెలుసు సార్, మా పట్ల మీకున్న అభిమానం ఎంతో తెలుసు, మీ నాన్నగారు మా జాతి మీద చూపిస్తున్న ప్రేమ ఎంతో మాకు తెలుసు సార్. మిమ్మల్ని అడుగుతుంది ఒకటే సార్, ఈ ఉగాదికి మాకు తీపి కబుర్లు చెప్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మీ మీడియా సాక్షి చెప్తున్నాను సార్, మా కాపు జాతి ఉంది సార్. 99% చాలా జెన్యూన్ సార్. ఈ 1% ఉంటుంది సార్, పెద్దగా అర్జున్ గారు మీరేమనుకోకండి సార్, 1% ఉంటే చూసారు సార్. ఈ సంకర జాతి వాళ్ళు ఎలాగంటే ఎవరో వచ్చి ముందుకు వెళ్తున్నారు సార్, చేస్తానంటే వాళ్ళని రంగా గారిని ఇలాగే ఆ 1% రంగా గారిని నమ్మేశారు సార్. చిరంజీవి గారిని నమ్మేశారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. ఇంకా ఆ 1% వాళ్ళు చెప్తున్నా ఇక అయిపోయింది, ఇంటికి వచ్చి గుట్టలు ఊడ్చి కొట్ట అని చెప్తున్నాను. ఆ 1% క్రాస్ బీడ్ చెప్తున్నాను. ఇక ఇప్పుడు రంగా గారి పేరు పెట్టిన మేము రంగా గారి జిల్లా కోసం మేము తిరుగుతున్నాం. అది మా అదృష్టంగా మేము భావిస్తుందంటే మీ ఉపయోగాల కోసం ఏదంటారేంట్రా మీరు? రంగా గారి కడుపు పుట్టకపోయినా చాలా పర్వాలేదు. రంగా గారి ఆశయాలు మేము వింటూ పెరిగిన వాళ్ళం, మేమేలా నిజమైన వారసులం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిజమైన వారసులు రా చెప్తున్నా. ఖబర్దార్, చాలా జాగ్రత్తలు మాట్లాడండి. ఈ జిల్లాలు చేయటం అనేది అసమంజసంగా ఉన్నది. ఎందుకంటే రాజ్యం, మన ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలై ఉంది, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ఈ అవసరం లేదు. అయితే ముఖ్యంగా ఈ ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఎన్నికల విశ్లేషకుడు. అతని వ్యూహం ప్రకారం కమ్మవారికి కాపులకు మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఈ విభజన జరుగుతుంది. ముందుగా రామారావు గారిది నిమ్మకూరు, ఆ ప్రాంతం అంతా మచిలీపట్నంలో ఉన్నది. రంగా గారు విజయవాడలో ఉన్నారు. రామారావు పేరు మచిలీపట్నానికి పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. అదే పరిస్థితుల్లో జనం నేత అయిన రంగా గారి పేరు విజయవాడ పెట్టమని ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మా కోరిక. దాన్ని విస్మరించి ముఖ్యంగా జనగణన ఇంతవరకు జరగలేదు. ఈ కోవిడ్ కారణంగా ఈ జనగణన జరగకుండానే ఈ జిల్లాల విభజన ఎలా జరుపుతున్నారో అర్థం కావడం లేదు. దీనికి కేంద్రం ఏ విధంగా అనుమతి ఇచ్చిందో కూడా తెలియదు. ఇదే విషయం నిన్న
జీవీఎల్ నరసింహారావు గారిని కూడా నేను అడిగా, ఆయన కూడా మిన్నకున్నారు. కాబట్టి ఇప్పటికైనా గుంటూరు జిల్లా పల్నాడులో మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు గారి పేరు ఆ పల్నాడుకు పెట్టాలా, అదేవిధంగా విజయవాడకు రంగా గారి పేరు పెట్టాలా, అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మా సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చే విధంగా మేమంతా ఐక్య పోరాటం చేయాలని, దాన్ని ఉద్ధృతం చేయాలనే దిశగా మేము అడుగులేస్తున్నాం. దీంట్లో భాగంగానే రంగా గారి పేరు విజయవాడకు పెట్టాలనే ఉద్దేశంతో విజయవాడలో భారీ ఎత్తున జన సమీకరణ చేసి బహిరంగ సభ కూడా ఒకటి పెట్టాలని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగుదేశంలో ఉన్న బోండా ఉమా గారు రంగావు గారి పేరు పెట్టమని మొట్టమొదటి ఉద్యమం మాతో కలిసి చేసింది ఆయనే. ఆయనకి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. పెంచిన ఆస్తి పన్ను పెంపుదలను ఉపసంహరించాలని, చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ ఆస్తి పన్ను వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ స్థానిక ఎల్బీజీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా కాకుండా సాధారణ పద్ధతిలో పెంచాలనేది మేము కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ ఆధారంగా అయితే 10 సంవత్సరం పెరిగింది, అది ప్రజలు భరించలేని స్థితిలో ఉంటారు. దాన్ని ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా పెంచిన రిజిస్ట్రేషన్ ఆధారంగా పెంచిన పన్నును కట్టొద్దని ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చెత్త సేకరణ పన్నుకు సంబంధించి ఒంగోలు నగరపాలక సంస్థలో ఆటోలు ప్రతి డివిజన్కి ఆటోలు పెట్టి చేయాలని ప్రభుత్వం సన్నాహం చేస్తూ ఉంది. ఈ చెత్త పన్నుని 100 రూపాయలు, 50 రూపాయలు సమ్ ఏరియాలో, మామూలు ఏరియాలో 100 రూపాయలు, దీని ద్వారా 6,52,00,000 ఈ నగరపాలక సంస్థలో వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఇంటి పన్నులోనే అన్ని సేవలకి మనం డబ్బులు కడుతున్నాం, కానీ ఆ సేవలని ప్రభుత్వం విస్మరించి మళ్ళీ చెత్తకి, డ్రైనేజీకి వేస్తూ ఉన్నారు. రేపు బ్లీచింగ్ పౌడర్ కూడా వేస్తారు. దోమలు చంపడానికి కూడా పన్ను వేసే పరిస్థితిలో నగరపాలక సంస్థ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రజలపైన చెత్త భారాలు వేస్తూ ఉన్నారు. ఈ చెత్త పన్నును రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ప్రజలందరూ కూడా చెత్త పన్నును కట్టద్దు. ఇది ప్రతి సంవత్సరానికి 1,200 రూపాయలు కట్టడం అంటే చిన్న విషయాలు. కార్పొరేషన్స్లో ఆస్తి విలువ ఆధారంగా పన్నును భారీగా పెంచింది, నూతనంగా చెత్త పన్ను విధించింది, భవిష్యత్తులో డ్రైనేజ్ పన్ను విధించాలని కసరత్తు చేస్తూ ఉంది. ఈ పన్నుల భారం అనేది సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి పెనుభారంగా మారుతూ ఉంది. అందువల్ల చెత్త పన్నును రద్దు చేయాలని, ఆస్తి పన్నుని ఆస్తి విలువగా కాకుండా సాధారణ పద్ధతిలో పెంపుదల ప్రక్రియను చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భారాలని వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమించాలని, భారాల రద్దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్స్లో కనీస వసతులు, అభివృద్ధి కార్యక్రమాల మీద లేని శ్రద్ధ పన్నుల భారం వేయడం మీద చూపడం అనేది మరింత సహేతుకం కాదని ఈ సందర్భంగా చెప్తూ, పట్టణ సంస్కరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ విధానాన్ని విరమించుకునేంత వరకు పౌర సమాజం, ప్రజానీకం పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. పాలనా సౌలభ్యం కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించి అందులో మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడం పశ్చిమ ప్రాంత వాసుల ఆశలపై నీళ్లు చల్లటమేనని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు జిల్లా సాధన కమిటీ కన్వీనర్ మెడబలిమి వెంకటేశ్వరరావు, ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మండిపడ్డారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఎర్రగొండపాలెం నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ మన్నే రవీంద్ర, మెడబలిమి వెంకటేశ్వరరావు దీక్షలు ప్రారంభించారు. పశ్చిమ ప్రకాశం జిల్లాలో సాగు, త్రాగునీరు, విద్య, వైద్యం, సాంస్కృతిక మొదలగు రంగాల్లో వెనకబడి ఉంది. 5 సంవత్సరాలలో పూర్తి కావలసిన వెలుగొండ ప్రాజెక్టు 25 సంవత్సరాలు దాటినా పూర్తి కాకపోవడం, దొనకొండ పారిశ్రామిక క్యారిడార్, కనిగిరి నిమ్స్, నడికుడి, శ్రీకాళహస్తి రైల్ లైన్, ఒంగోలు వెలుటకు సింగిల్ రోడ్లు, నిరంతరం వలసలు, రైతుల ఆత్మహత్యలు, మార్కాపురం డివిజన్ కేంద్రంలో ఒక్క ప్రభుత్వ కళాశాల లేకపోవడం, విద్య, వైద్యం కొరకు పక్క జిల్లాలకు నిరంతరం ప్రయాణాలు, పరిశ్రమలు లేక ఉపాధి కరువై పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత మొదలగు విషయాల్లో పశ్చిమ ప్రకాశం వెనుకబాటు, పాలకుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుందని ఆవేదన వ్యక్తపరిచారు.
మార్కాపురం జిల్లాగా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని, కావున వెంటనే మార్కాపురంను జిల్లా చేయాలని, లేని ఎడల ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని పాలకులు గమనించటం తక్షణ అవసరమని, జిల్లా సాధన కోసం జరుగుతున్న ఆందోళన నిరసనల పోరాటాలు అన్ని తరగతుల ప్రజలు కుల మత రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని, జిల్లా సాధనకు భాగస్వాములు కావాలని జేఏసీ పిలుపునిచ్చింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ జిలానీ, వేగినాటి శ్రీనివాస్, కాకర్ల కోటయ్య, సంజీవ్ రెడ్డి, షేక్ మస్తాన్ వలి, మహేష్ నాయుడు, తూమాటి సుబ్బయ్య, రైతు సంఘం నాయకులు పుచ్చకాయల సుబ్బారావు, బీసీ నాయకులు పోతుల ఆదినారాయణ, ఫాస్టర్ దేవయ్య మరియు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లాగా వెంటనే మార్కాపురం జిల్లాను వెంటనే మార్కాపురం జిల్లా సాధన సమితి గరగొండపాలెం నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ఉన్నాయి. మరి 3వ రోజుల భాగంగా ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ సారథ్యంలో మీరు ముస్లిం నాయకులు, యువకులు మీరు ఈరోజు సంఘీభావం తెలుపుతూ ఇది రిలే నిరాదీక్షలకు మీరు కూర్చోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మరి పశ్చిమ ప్రాంత ప్రాణదాత అయినటువంటి డాక్టర్ మన్న రవీంద్ర గారికి, అలాగే మరి టీడీపీ నాయకులు జిలాని గారికి, మరి వేగినాటి శ్రీనివాసరావు గారికి, మరి అలాగే మహేష్ నాయుడికి, మరి సుబ్బయ్యకు, మరి ఆదినారాయణ ముద్రాజ్కు, అదేవిధంగా మరి ఇక్కడ మస్తాన్ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మీడియా మిత్రులకు, మరి వివిధ పార్టీ నాయకులకు, ప్రజా సంఘాల వారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలుపుతూ ముస్లిం యూత్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. మరి మార్కాపురం జిల్లా కావాలని చెప్పేసి మరి గత నెల 26వ తారీఖు నుండి మరి వివిధ కార్యక్రమాలు మరి నిరసన రూపంలో మరి మార్కాపురం డివిజన్లోనైతేనేమి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోనైతేనేమి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మరి మార్కాపురం జిల్లాగా ఈ ప్రాంతానికి మనం చేసుకోగలిగితే మరి ఈ ప్రాంతంలో మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతా ఉంది. మరి ఈ ప్రాంతంలో సుమారు 150 నుంచి 200 కిలోమీటర్లు మరి జిల్లా కేంద్రానికి వెళ్ళి మనం అక్కడ వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మనము మరి అక్కడ సమకూర్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి. మరి ఈనాడు కూడా మరి డివిజన్ కేంద్రంలో ఒక ప్రభుత్వ కళాశాల కూడా లేకపోవడము ఇది చాలా దుర్మార్గము, దౌర్భాగ్యమని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి పశ్చిమ ప్రాంతంలో మరి ఇక్కడ వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతము మరి ఇక్కడ త్రాగడానికి మరి సాగుకు నీరు లేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వలసలు విపరీతంగా మరి ప్రతి ఏటా కొన్ని లక్షల మంది మరి వేల మంది మరి వలసలు వెళ్తున్నారు. మరి దర్దాపు 6-7 నెలలు మరి వేరే ప్రాంతంలోనే వారు గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలాంటి ఉపాధి లేదు, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మరి ప్రజానీకం అల్లాడిపోతా ఉన్నారు. మరి ఇక్కడ పాలకులు మరి 5 ఏళ్ళు వాళ్ళు పాలన గడుపుతున్నారే తప్ప ఇక్కడ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని కూడా మరి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మరి ఎలక్షన్ల ముందు మరి ఎన్నో నమ్మబలికి ప్రజలను నమ్మించి మోసం చేసి మరి వాళ్ళని నడ్డి నిలుస్తున్నటువంటి పరిస్థితి. మరి పశ్చిమ ప్రాంత ప్రజల అమాయకులు మరి వారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మీడియా మిత్రులకు, మరి వివిధ పార్టీ నాయకులకు, ప్రజా సంఘాల వారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలుపుతూ ముస్లిం యూత్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. మరి మార్కాపురం జిల్లా కావాలని చెప్పేసి మరి గత నెల 26వ తారీఖు నుండి మరి వివిధ కార్యక్రమాలు మరి నిరసన రూపంలో మరి మార్కాపురం డివిజన్లోనైతేనేమి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోనైతేనేమి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మరి మార్కాపురం జిల్లాగా ఈ ప్రాంతానికి మనం చేసుకోగలిగితే మరి ఈ ప్రాంతంలో మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతా ఉంది. మరి ఈ ప్రాంతంలో సుమారు 150 నుంచి 200 కిలోమీటర్లు
మరి జిల్లా కేంద్రానికి వెళ్ళి మనం అక్కడ వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మనము మరి అక్కడ సమకూర్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి. మరి ఈనాడు కూడా మరి డివిజన్ కేంద్రంలో ఒక ప్రభుత్వ కళాశాల కూడా లేకపోవడము ఇది చాలా దుర్మార్గము, దౌర్భాగ్యమని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి పశ్చిమ ప్రాంతంలో మరి ఇక్కడ వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతము, మరి ఇక్కడ త్రాగడానికి మరి సాగుకు నీరు లేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వలసలు విపరీతంగా మరి ప్రతి ఏటా కొన్ని లక్షల మంది మరి వేల మంది మరి వలసలు వెళ్తున్నారు. మరి దాదాపు 6-7 నెలలు మరి వేరే ప్రాంతంలోనే వారు గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలాంటి ఉపాధి లేదు, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మరి ప్రజానీకం అల్లాడిపోతా ఉన్నారు. మరి ఇక్కడ పాలకులు మరి 5 ఏళ్ళు వాళ్ళు పాలన గడుపుతున్నారే తప్ప ఇక్కడ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని కూడా మరి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మరి ఎలక్షన్లో ప్రయాణించి ఒంగోలు వెళ్ళాలంటే ఎంత కష్టం ఒకసారి ఆ ప్రయాణం చేసే వారికి తెలుస్తుంది. కిసాన కళ్ళు మెలిసి జేఏసీ ఆధ్వర్యంలో మీరు కూడా కలిసి రండి, మంచి స్వాగతిస్తాం. రాజకీయాలు ఎప్పుడు స్వాస్థ్యం కాదు, ఎప్పుడున్న విలువలు ఇంకోసారి ఉండవు. ఇప్పుడున్న మీకున్న టార్గెట్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్రాంతం ఇది ఒక్కటే మార్కాపురం జిల్లాలు చేయాల్సిన ఆవశ్యకత మనందరి బాధ్యతగా ఉంది. కలిసి రండి. ఇక్కడ ఉన్న వామపక్షాలు కానివ్వండి, బీజేపీ గెలిచి వస్తుందా సపరేట్ వాళ్ళు కూడా వీటితో కలవచ్చు కదా, కలుస్తారు. వామపక్షాలు అందరూ కలిసి సంయుక్తంగా చేస్తున్న ఈ నిరాహార దీక్షల్ని ఏదో ఒక రెస్పాన్స్ వచ్చిందా కంటిన్యూ చేస్తాం. తేలిక దీన్నే విరమించాం. ఇక్కడ ఉన్న ప్రజాబలం మా అందరికీ ఉంది. ఇక్కడ ఉన్న జేఏసీకి అందరి అభిమానం బలం ఉంది. ఈ ఉద్యమాన్ని ఇలాగనే కంటిన్యూ చేస్తూ అది సాధించే వరకు ఉద్యమిస్తామని తెలియజేస్తూ జై హింద్, జై మార్కాపురం. మీ అందరికీ నమస్కారం. సారార్థం వహించినటువంటి మరి ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుతూ మనము మన నినాదాన్ని మనము గట్టిగా ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ప్రకటించాలి మార్కాపురం జిల్లా కేంద్రంగా, ప్రకటించాలి మార్కాపురం జిల్లా కేంద్రంగా. అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత చేయాలి మార్కాపురం జిల్లా కేంద్రంగా. అఖిల పక్షాల ఐక్యత మార్కాపురం చేయాలి జిల్లా కేంద్రంగా. ప్రకటించాలి మార్కాపురం జిల్లా కేంద్రంగా. కొన్ని చోట్ల బంద్ కార్యక్రమాలు కూడా చేపట్టారు. మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా మరి జేఏసీ ఆధ్వర్యంలో మరి బంద్ కార్యక్రమంలో చేపడతాము. మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ముస్లిం సొసైటీ ఆధ్వర్యంలో కూర్చున్న ముస్లిం సోదరులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మరి మనది పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతము. మరి ప్రాంతము అభివృద్ధికి మనమే ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. మరి ఇంకొక సోదరులు, మరి మహిళలు, విద్యార్థులు మరి ఏకకంఠంతో అందరూ మరి రోడ్డు మీదకి వచ్చి మన విషయం తెలియజేయాలి. మరి మన సురేష్ గారు మరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి మూడోసారి మరి ఈ కాన్షియస్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఈ కాన్షియస్ లో మరి ఆయన గెలిచి ఈ ప్రజల ఓట్లతో గెలిచి మరి ఈ ప్రజలకు మరి న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వారి రుణం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి వైసీపీ నాయకుల నోరు నొక్కే విధంగా మరి నేను అయిన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో మనకు కూడా అదే శిరోధారం అని చెప్పి ఈ నాయకుల నోర్లు మూపించడం చాలా దారుణం. సార్, మీ నాయకులకు కూడా మరి వైసీపీ నాయకులకు కూడా మార్కాపురం జిల్లా చేయాలని ఉంది. వారి మనసులో మాట బయట పెట్టలేకుండా మరి వారి నోరు నొక్కే పనులు మీరు చేస్తున్నారు. మరి మన ప్రాంతాభివృద్ధికి మీరే తోడ్పడకపోతే ఎవరొచ్చి సాయం చేస్తారు సార్? మరి ఈ నియోజకవర్గంలో మరి మన ఎంపీ గారైనా మరి వైవి సుబ్బారెడ్డి గారు, ఒక మాజీ ఎంపీ గారు, మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఓటేస్తేనే మరి ఆయన గెలిచాడు. మరి బాలినేని వాసు గారు మరి ఈ ప్రాంతానికి వాళ్ళందరూ మరి ఎంతో రుణపడి ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల కోసం వాళ్ళు రుణపడి ఉన్నారు. కాబట్టి మరి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాల్సిన ఆవశ్యకత మరి నాయకులందరూ. మరి ఈరోజు మనము
ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కారణము మరి కేంద్ర ప్రభుత్వము వికేంద్రీకరణలో భాగంగా మరి ప్రభుత్వాల అసమర్థత జరిగినప్పుడే మరి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజల వైపు మళ్లించడానికి చేస్తున్న చర్యలు మరి కేంద్రంలో కూడా మరి హిజాబ్ మరి ధరించకూడదని పిల్లలను ఉద్దేశించి మరి అక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆ ప్రజలను తప్పుదారి పట్టించి మరి హిందూ ముస్లింల మధ్య వివాదాలు రేపి అక్కడ ఒక వివాదాస్పదం రేపారు. అలాగే మరి పిఆర్సీ మరి ఉద్యోగులకు జరుగుతున్న ఈ సాధన వారి నిరసన కార్యక్రమాలు నీరుగార్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి జిల్లాల ప్రక్రియ మొదలుపెట్టి మరి ప్రజలలో మరి ఒక వివాదాస్పదమైన చర్యలు సృష్టించి వాళ్లకు అన్యాయం జరిగే విధంగా ఉద్యోగులను దారి మరణించే విధంగా ప్రజల దృష్టి మరి చేసే విధంగా 13 జిల్లాలుగా ఉన్న జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ చేసిన ప్రక్రియలో మరి ఒంగోలు ప్రకాశం జిల్లాగా ఉన్నటువంటి మనము అనుసంధానంగా మరి గిద్దలూరు, కనిగిరి, దర్శి మరియు నరగొండపాలెము మరి 5 నియోజకవర్గాలు కలుపుకొని మరి ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురంలో జిల్లాగా ప్రకటించాలని మరి గత 20 రోజులుగా మరి చేస్తున్న నిరసన కార్యక్రమాలు మరి ప్రభుత్వం ద్వారా మరి ఫిబ్రవరి 26 వరకు మరి కలెక్టర్ గారికి సలహాలు సూచనలు ఇవ్వాలని మరి ప్రభుత్వమే ఒక ఆదేశం ఇచ్చింది. దానిలో భాగంగా మరి జేఏసీ ఒకటి ఆవిర్భవించి మరి అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, మత సంఘాలు, నాయకులు అందరూ ఒకే ఏకకంఠంతో మరి నిరసన కార్యక్రమాలు చేస్తారు. ప్రజా వైద్యునిగా ఆయన సేవలు చిరస్మరణీయమని, ఉమ్మడి కుటుంబం ఎలా నడపాలో ఆమె మనకు స్ఫూర్తి అని, వారిద్దరూ మనకు ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. డాక్టర్ కామేపల్లి వెంకటరమణారావు భారతమ్మ దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒంగోలులోని వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నిర్వహించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ మాలాద్రి నాయుడు, డాక్టర్ రాజు, డాక్టర్ సుభాష్, డాక్టర్ రాధిక, డాక్టర్ వీరయ్య చౌదరి, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, డాక్టర్ విజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించి అనంతరం డాక్టర్ రమణారావు భారతమ్మలతో వారికి ఉన్నటువంటి అనుభూతులు మీడియాతో పంచుకున్నారు. కార్యక్రమంలో వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన అతిథులను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, రమాదేవి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు సాధారణంగా ఆహ్వానించారు. కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆయన కాలేజీలో ఎంబీబీఎస్ చదువుకునే అయిపోయేటప్పుడు నేను కాలేజీలో చేరాను. అప్పుడే అంటే ఇంకా ఇక్కడికి రాకముందే నాకు ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉంది. తరువాత ఆయన ఇక్కడ ఎంత విశిష్టమైన సేవలు చేశారు అందరికీ తెలిసిందే. చాలామంది మనసుల్లో ఆయన చాలా తక్కువ ఖర్చుతోటి చాలా మంచి వైద్యం చేసేవాడు. ఆయన చదువుకునేటప్పుడు కూడా మంచి సర్జన్గా పేరు ఉండింది ఆయనకి. చాలామంది ఆయనతో పాటు హౌస్ సర్జన్ చేసిన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, రమణ్ రావు ఈజ్ ఎ గుడ్ సర్జన్ అది ఇదని అని. ఆ పేరు ఇక్కడ కూడా ఒంగోలు వచ్చిన తర్వాత ఆయన నిలబెట్టుకున్నాడు. అంతేకాకుండా ప్రజలు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయనకి సహకరించి ఎంతో విధంగా హాస్పిటల్ని కొద్ది కాలంలోనే అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. చాలా విశిష్టమైనటువంటి సేవ చేశారు. అంతేకాకుండా ఆయన రోగుల పట్ల ప్రేమ ఎంత ఉందో ఇంటి కుటుంబ సభ్యులందరితో కూడా అంతే ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళని మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా చక్కగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. అందరూ ఒకే ఇంట్లో కలివిడిగా ఉండేవాళ్ళు. మేమే నవ్వేవాళ్ళం, ఈ రోజుల్లో ఇంత కలివిడిగా ఉండే ఇల్లు ఎక్కడైనా ఉందా అంటే. అదిగో ఆ ప్రతిభ అంతా ఆయన పక్కన ఉన్నటువంటి భారతమ్మ గారు. ఆవిడ ఎప్పుడు కూడా ఇంట్లో అందరినీ కలుపుకొని చక్కగా గృహిణిగా ఎంత బాగా మేనేజ్ చేసేదంటే, అందరికీ కావాల్సిన వస్తువు నాకు బాగా తెలుసు పర్సనల్గా కూడా, అన్నీ కూడా ఆవిడ సవరించేది. ఇంట్లో కూడా వాళ్ళ తోడుకోడళ్ళు మిగతా వచ్చిపోయేవాళ్ళు, ఇల్లంతా కూడా సంతలాగా ఉంటుంది. నేను ఆ మాట అనక తప్పదు. చాలామంది ఉంటారనమాట, వాళ్ళు అంతా కలివిడి కుటుంబం కాబట్టి సమిష్టి కుటుంబం ఉండేది. బాగా మనం సినిమాల్లో చూసే పాత ఇల్లు లాగా ఉండేదన్నమాట. ఇల్లంతా మంచి అట్మాస్ఫియర్తో, మంచి ఆత్మీయతతో, ప్రేమతోటి. అట్లాంటి ప్రేమమూర్తులు, ఆదర్శ దంపతులు. మరి వాళ్ళ బిడ్డలు ఈరోజు వాళ్ళ విగ్రహాలని స్మృతి చిహ్నంగా వాళ్ళు ఎప్పుడు తమతో ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఇట్లాగా వాళ్ళ స్మృతి చిహ్నాలుగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అదే ట్రెడిషన్ అంటే. మనం చూడండి, ఆ ప్రేమ వాళ్ళు ఇప్పుడు మనం ఎవరిని నిందించడం కానీ వేరే విధంగా చెప్పడం కాదు, కానీ ఇలాగ తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టి వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి, వాళ్ళు ఇక్కడే ఉండాలి అనేటువంటి వాళ్ళ మనసులో ఉన్న కోరికని ఈ విధంగా నెరవేర్చుకున్నారు. ఇది మనం కూడా వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి. మన ట్రెడిషన్, మన సాంప్రదాయం, సంస్కృతి, పెద్దల మనకు ఉండేటువంటి భక్తి బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇవాళ పేదలకు సేవ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ 2 విగ్రహావిష్కరణ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అందరం. ఎందుకంటే ఆయనతోటి మాకు చాలా అనుబంధం ఉంది. అంటే ముందు కొంచెం పరిచయం ఉన్న 82 నుంచి ఆయన పార్టీలు, తెలుగుదేశం పార్టీకి మూలస్తంభంగా ఉండేవాళ్ళు. ఆ రోజున ఇక్కడ హాస్పిటల్ ఉండేది. ఆ రోజున కిటకిటలు ఆడుతుండేవాడు హాస్పిటల్ అంతా. అయినా కానీ రోజు 2-3 గంటలు పార్టీకి ఆయన సేవ చేస్తూ మా అందరినీ దగ్గరికి తీసి, ఆ రోజున పొనుగుబాటి కోటేశ్వరరావు గారికి చాలా ముఖ్యంగా ఉండేవాడు. పొనుగుబాటి కోటేశ్వరరావు గారు ఏదైనా పని చేస్తే ఈయన చెప్పకుండా చేసేవాడు కాదు. ఏదైనా సరే ఈయన దగ్గరికి వచ్చి, సార్ ఇలా ఉంది ఏం చేద్దాం అంటే ఆయన జీవితం చేసేవాడు అనమాట. అయితే ఆయన కూడా మేము అందరం కూడా ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాం. అలానే 89లో మనకు సీట్ ఇచ్చింది, కానీ దురదృష్టవశాత్తు ఆయన రాజకీయంగా ఆ పదవికి రాలేకపోయాడు. కానీ ప్రజలతో ఎక్కడ లేనటువంటి అనుబంధం ఉంది ఆయనకి. పేద ప్రజలు మేము చూస్తూనే ఉండేవాళ్ళం. ఎంత బిల్లు వేసినా, ఎంత ఇచ్చినా సరే పొమ్మనేవాడు. ఏనాడు కూడా ఒక పేషెంట్ని ఇంత ఇవ్వమని అడిగేవాడు కాదు. అది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. అట్లానే కుటుంబం కూడా ఆయన చెప్పాడు, చాలా పెద్ద కుటుంబం, అందరినీ దగ్గర తీశాడు. ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అందరినీ కూడా పైకి తీసుకొచ్చినట్టు ఘనత ఆయనకు ఉంది. అయితే నేను రమణరావు గారిని చెప్పే ముందు ఆమె యొక్క గొప్పతనం ఉంది. ఏనాడు కూడా మేము చూసేవాళ్ళం, ఇప్పుడు ఒక చిన్న మాట కూడా ఆయన చేస్తే దాన్ని ఆమె ఆచరించేది. అందువల్ల కూడా వాళ్ళ యొక్క దాంపత్యం చాలా గొప్పగా సాగింది. అది ఒక నిజంగా చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. అట్లానే వాళ్ళకు కూడా మరి ఇద్దరు సీతారామయ్య, మన చంద్రశేఖరు, అట్లానే 2 కోడళ్ళు, అంతా డాక్టర్లు, అందరూ మంచి స్థితిలో ఉన్నారు. ఆయన కోరిక ఖచ్చితంగా నిజంగా ఆయన ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తుంటాడు. మరి అట్లానే వాళ్ళ నాన్నగారి మాదిరి కానీ వీళ్ళిద్దరు కూడా సేవ ఎంతైనా సరే ప్రజలకు సేవ చేయడంలో డబ్బులు అనేది కాకుండా, ఆర్థిక పరమైనటువంటి కాకుండా వాళ్ళు వితరణశీలుగా ఉంటూ ఎంతోమందికి సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడు కూడా ఉంటాయి. అట్లానే ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఏమైనా సరే ఆయన ఈ క్యాంపస్లో, ఈ హాస్పిటల్లో ఆయన కట్టిన తర్వాత
చెప్పనా? ఈరోజు మా హాస్పిటల్ పెద్ద ఆయన రమణారావు సార్ది వాళ్ళ మా మిసెస్ది విగ్రహావిష్కరణ జరిగింది. చాలా చక్కగా తయారైంది. ఈ సందర్భం ఒకటైతే సీతారామయ్య గారికి చంద్రశేఖర్ గారికి ఆయన ఎంత క్లోజ్ మాకు తెలియదు, కానీ మాకైతే చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ప్రతి డాక్టర్ని కన్సల్టెంట్ని కూడాను ఆయన సొంత హాస్పిటల్లో సొంత సీతారామయ్య గారిని ఎలా ట్రీట్ చేస్తారో మమ్మల్ని కూడా అలాగే ట్రీట్ చేసేవాళ్ళు. ఏమన్నా ఇష్యూ ఉన్నా కూడా ఏమైనా చెప్పాలన్నా కూడా పర్సనల్గా పిలిచి ఒక మాట ఇలా అయితే బాగుంటుంది, అలాగైతే బాగుంటుంది. ఏ రాడు ఆయన్ని నేను కోపం పట్టడం చూడలేదు. ఏదైనా కూడా నవ్వుతూ డీల్ చేసేవాళ్ళు. అదే అంటే ఒక లెజెండ్, ఒక శకం అంటారు కదా, ఆయన పోవటంతో ఒక శకం ముగిసినట్టు ఆయన పోవటం అన్నది చాలా బాధాకరం. బట్ మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఆ ఏజ్లో కూడాను అట్ ది ఏజ్ ఆఫ్ 70-80 ఆ ఏజ్లో కూడా ప్రాక్టీస్ చేయటం అది చూసి మేము ఒరి స్వామి ఇంత ఓపిక ఆడ నుంచి వస్తుందంటే ఆయన మన క్రికెట్లో అంటారు కదా, ఈట్ క్రికెట్ స్లీప్ క్రికెట్, ఆయన ఈట్ ప్రాక్టీస్ స్లీప్ ప్రాక్టీస్ లాంటి మనిషి. సో ఆయన మాకు చాలా నేర్చుకోవటం ఆయన చూసి చాలా నేర్చుకున్నాం మేము. అవన్నీ మేము కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే పొరపాటున ఆయన కింద స్థాయి వరకన్నా చేరుకుంటామని ఆశిస్తూ థ్యాంక్ యూ. సార్తో నాకు పరిచయం దాదాపు 22 సంవత్సరాలండి. ఫస్ట్ నేను ఎంటర్ రావడం ఈ ఊరికి సార్ దగ్గరికి వచ్చాను. దాదాపు 22 సంవత్సరాల అనుబంధం మాది. ఎప్పుడు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ డాక్టర్లు ఏ ఉండేది కాదు. సార్కి అందరినీ సార్ అని పిలిచేవాళ్ళు. మామూలుగా చాలా చిన్న పిల్లకాయలం మేము, కానీ సార్ డాక్టర్ గారు చాలా మర్యాదగా, చిన్న విషయంలో కూడా మర్యాదగా గౌరవంగా మాట్లాడేవారు. అట్లాంటి బహుశా మనం ఇంకా చూడకపోవచ్చు నెక్స్ట్ జనరేషన్లో. సార్ గురించి చెప్పాలంటే చెప్పేంత వయసు కూడా కాదు నాది. చాలా పెద్ద డాక్టర్ గారు. సారు కాకినాడ మెడికల్ కాలేజీలో చదివారు. అక్కడే సీనియర్ రెసిడెన్సీ చేశారు. గైనిక్లో ఒక 2-3 ఇయర్స్ చేశారు. దాదాపు గైనకలాజికల్ సర్జరీసు, జనరల్ సర్జికల్ ప్రాక్టీసు, దాదాపు అన్ని సర్జరీస్ చేసేవాళ్ళు అనమాట, అతి తక్కువ ఖర్చుతో. ఒకవేళ మనం సార్ ఇది మనకు గిట్టుబాటు అవుద్దా కాదా, అదేం లేదులే మా చేద్దాము, ఏం పర్లేదు అవుతుంది అనేవాళ్ళు. తర్వాత పాయిజనింగ్ కేసెస్, స్నేక్ బైట్ కేసు, నేను వచ్చిన కొత్తల్లో అసలు ఈ ఊళ్ళో ఎవరు తీసుకునేవాళ్ళు కాదు. ఆ కేసెస్ ఎక్కువ మన దగ్గరికే వచ్చాయి. కాబట్టి సారు చాలా జాగ్రత్త, చాలా తక్కువ ఖర్చుతో మేజర్ అమౌంట్స్తో చేసేవాళ్ళు అనమాట. థ్యాంక్ యూ. ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజల బాట, వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.